వెయిట్. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కోసం చేసే నైవేద్యాల్లో ఇవాళ ఒక ప్రసాదాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే దద్దోజనం. దద్దోజనం కోసం ఫస్ట్ అయితే రైస్ని చాలా మెత్తగా బాయిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ అంత మెత్తగా బాయిల్ చేసుకోకపోతే గ్లాస్తో అయినా మెత్తగా మెదుపుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లో 1 కప్ రైస్కి 1.5 కప్ దాకా పెరుగు, టేస్ట్ సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని పెరుగు అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపుని యాడ్ చేసుకుందాం. పోపు కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ముందుగా కలిపెట్టుకున్నటువంటి పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఈ దద్దోజనం ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఫైనల్గా కొత్తిమీర, దానిమ్మ విత్తనాలతోటి గార్నిష్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.